హాయ్ నమస్తే. సినిమా ప్రజా సమస్యల పట్ల వీడియోలు రావు కానీ సినిమా వాళ్ళ పట్ల రాజకీయ నాయకుల పట్ల వీడియోలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. అఖండ ఖండాలు చేసినారు కానీ మీరే అంతా కలిసి ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా బాగుందన్నా అంతే, బాగా లేదన్నా అంతే. సినిమా బాగుందని చెప్పి జనాల చేత టికెట్లు కొనేసేవాళ్ళు కొంతమంది, సినిమా బాగలేదని నిర్మాతలు లాస్ చేసేవాళ్ళు కొంతమంది. కోట్లు వచ్చేస్తున్నాయని చెప్పి ఓవర్ కొట్టేస్తూ ఉంటారు. ఇలా జనాలను కన్ఫ్యూజ్ చేసే బదులు ప్రతి సినిమా ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎంత వస్తుందో చెప్తే సరిపోతుంది కదా, ప్రజలకు నిజాలు తెలిసిపోతాయి కదా. ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఎందుకు, ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? దయచేసి సినిమా అభిమానులు మీరు సినిమా చూడాలంటే చూడండి, వాళ్ళ టేస్టులతో మనకేం పని. మనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది. ఒక హీరో మీద అభిమానం కూడా చూడాలనుకున్నప్పుడు వెళ్ళి చూడడమే. కానీ ఇప్పట్లో ఏంటంటే టికెట్ల కాస్ట్ ఎక్కువ కాబట్టి డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్ళి చూడండి, డబ్బులు లేని వాళ్ళు ఎందుకు నిదానంగా వెళ్ళి చూడతాం. ఏముంది, ఫ్యామిలీతో వెళ్ళాలంటే చాలా ఎక్కువ అనేది తెలిసిందే కదా, కొంచెం లేట్గా వెళ్దాం. అప్పట్లో ఒక 20 years బ్యాక్ అయితే మేము పెద్ద సినిమాలు చూడడం లేదనుకోండి, ఎప్పుడో రేపు చూస్తుంటాం. అప్పట్లో కొంచెం పెద్ద హీరోల సినిమాలు చూసేటప్పుడు ఫెయిల్యూర్ అయిందైనా వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే సినిమా తొందరగా తీసేస్తారని. టికెట్ తక్కువ కాబట్టి ఇలా చూసేవాళ్ళం, ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం కాబట్టి ఎక్కువ సినిమాలు అంటే కొంచెం అభిమానం ఎక్కువ కట్టి నాకు కూడా. సినిమా బాగుందనుకో కొంచెం లేట్గా వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే కొంచెం అన్ని సినిమాలకు ఫ్యామిలీ వెళ్ళకపోయినా కొన్ని సినిమాలకు వెళ్ళేవాళ్ళు. మేము కూడా సింగిల్గా వెళ్ళినా కూడా ఏంటంటే సినిమా బాగుందంటే లేట్గా వెళ్ళాము, సినిమా తీసేరు కదా. కాబట్టి మన టేస్ట్ మంది, మీడియాలో వాళ్ళ టేస్టులతో మనకేం పని. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళినప్పుడు కొన్ని సన్నివేశాలు బాగుంటాయి, కొన్ని సన్నివేశాలు బాగుండవు. అంటే అభిమాన హీరోలకు వెళ్ళి చూసేటప్పుడు దయచేసి ఎక్కువ టికెట్లు పెట్టి ఖర్చు పెట్టి వెళ్ళబాకండి. ఇప్పట్లో థియేటర్ 3 వారాలు ఆడతాయి, లేదా 2 వారాలని ఆడతాయి కదా. టికెట్ తగ్గిన తర్వాత వెళ్ళి చూడండి, మన టేస్ట్ మంది, మన ఎంజాయ్ మంది.